వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ముదిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరయ్యాడు. సోషల్ మీడియాలో వినాయక మండపాలకి సంబంధించి కూటమి నేతలపై ప్రవీణ్ కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై సంతనూతలపాడు పిఎస్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముదిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరయ్యాడు ప్రవీణ్. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ముదిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరయ్యాడతను. సోషల్ మీడియాలో వినాయక మండపాలకు సంబంధించి కూటమి నేతలపై ప్రవీణ్ కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆరోపణలున్నాయి. అయితే దీనిపై సంతనూతలపాడు పిఎస్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముదిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిని 41A నోటీసులు జారీ చేశారు. దీంతో విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరయ్యాడు ప్రవీణ్. నోటీసులో పొందుపరిచిన విషయాలన్నీ కూడా సెక్షన్లన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉండే నేరాలు కాబట్టి హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్ అనుసరించి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులన్నింటిలో కూడా 41 CRPC నోటీసు ఇవ్వమని సుప్రీంకోర్టు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చున్నారు. దాన్ని అనుసరించి తనకి స్టేషన్ బెయిల్ ఇవ్వమని చెప్పని మేము రిక్వెస్ట్ చేయడానికి సిఐ గారిని కలిసి విన్నవించుకున్నాము. ఆయన దాని గురించి పరిశీలిస్తామని చెప్పి. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పోలీసు విచారణ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినట్లు విచారణ కొనసాగుతుంది. గతంలో ఏదైతే వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు సంబంధించిన పోస్టులపై పెడుతూ అదేవిధంగా దాంట్లో కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అందులో సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం జరిగింది. దీనిపై స్థానిక సంతనూతలపాడు జనసేన కార్యకర్తలు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంతనూతలపాడులో జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రవీణ్ కుమార్ రెడ్డికి 41A నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. 41A నోటీసుల ప్రకారము ఈ రోజు 11 గంటలకు దీనిపైన వివరణ ఇవ్వవలసిందిగా పోలీసులు అందులో దాంట్లో పేర్కొనడం జరిగింది. సో దీంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి పులివెందుల నుంచి ఇక్కడికి ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న అనంతరం పోలీసులకు ఏదైతే దాంట్లో వివరణ ఇవ్వమని కోరారో దానిపైన ప్రస్తుతం అయితే వివరణ ఇస్తున్నారు. అయితే ఉదయం 11 నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతుంది. 10 ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్ రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఎంతో మఫీగా అంటే విచారణ అనేది గుట్టుగా సాగుతుండడంతో ప్రస్తుతం ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, దీని నుంచి ఎటువంటి ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా మాత్రమే దీనిలో పరిగణలోకి తీసుకొని ఈ పోస్ట్ అనేది పెట్టారా, లేకపోతే దీంట్లో వెనకాల ఎవరైనా నాయకులు ఉన్నారా, వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరున్నారనే ఒక కోణంలో అయితే ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే ఈ విచారణ అనంతరం ప్రవీణ్ కుమార్ రెడ్డిని వదిలేస్తారా, మరోసారి విచారణకు రావాల్సిందిగా కోరుతారా, లేకపోతే ఆయన ఏమైనా మరోసారి అదుపులో తీసుకుంటారా, లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దాని తరఫున లాయర్ కూడా ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్నారు. పోలీసుల దగ్గర కూడా బెయిల్ కోసం కూడా ప్రయత్నిస్తున్న క్రమంలో ఖచ్చితంగా 41A నోటీస్ ప్రకారము విచారణ కొనసాగిన అనంతరం దీనిపైన వివరణ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనేది ఉంది. ఓకే, థ్యాంక్ యూ శంకర్.